జంగ్లీ శివ అనేవాడు ఇతను ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ చెట్టు పట్టుకొని పైకి ఫస్ట్ ఫ్లోర్ కి ఎక్కుతాడు. ఫస్ట్ ఫ్లోర్ కి ఎక్కిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 3 ఉంటుంది. సో రూమ్ నెంబర్ 3 అది ఆ చెట్టు ఎక్కితే ఆనుకొని ఉంటుంది. రూమ్ నెంబర్ 3 యొక్క విండో అన్నమాట, కిటికీ ఆనుకొని ఉంటుంది. సో అక్కడ ఎగ్జామ్ రాస్తున్నటువంటి ఆ విండో దగ్గర ఎగ్జామ్ రాస్తున్నటువంటి ఒక పిల్లగాడు హరీష్ అని ఉన్నాడు. ఆ పిల్లగాడిని అతని దగ్గర నుంచి పేపర్ తీసుకుంటాడు. పిల్లగాడు ఇతనికి తెలియదు, బట్ జస్ట్ జనరల్ గా పేపర్ అనగానే అతను బయటికి ఇచ్చినాడు. ఇవ్వగానే ఇతను దాన్ని తీసుకొని వెంటనే కింద అక్కడ చిన్న నించోదానికి ఆ విండో దగ్గర ఉండేదాన్ని దాని దగ్గర ఫోటో తీస్తాడు. గవర్నమెంట్ ని అప్రతిష్ట పాలు చేయాలనేది స్పష్టంగా కనపడుతుంది అనేది దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. సిపి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఎంత తేలికగా కనబడ్డది. ముద్దాయిలపు గురించి వారు ఎంత తేలికగా మాట్లాడినారు. అదేదో చిన్న కేసు అయిపోయింది అని మాట్లాడినటువంటి గౌరవ వరంగల్ సిపి గారు 24 గంటల తర్వాత మాట మార్చి సెక్షన్ 120B రాజద్రోహం, దేశద్రోహం, ఏదో కుట్ర జరిగింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం అతలాకుతలం చేయాలనేటువంటి ఆలోచనతో చేసినారు అని ఇట్లాంటి పదాలన్నీ కూడా వాడడం అనేది నిజంగా దురదృష్టకరం. యూనిఫామ్ వేసుకుంటే బీఆర్ఎస్ కు ఒక న్యాయం, బీజేపీకి ఇంకొక న్యాయం, కాంగ్రెస్ కి ఇంకొక న్యాయం ఉండకూడదు. భారత రాజ్యాంగం గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగం అందరినీ సమదృష్టితో చూడమని చెప్పి కేసు పెట్టాం, చట్ట ప్రకారం కోర్టుకు పంపించాం. ఎస్ వీఆర్ రెడీ టు ఆర్గ్యూ ద మ్యాటర్ బిఫోర్ ద కన్సర్న్ కోర్ట్.